ఎందుకంటే ఇప్పుడు శివుడికి సంబంధించినటువంటి పురాణాలు, స్తోత్రాలు అంటే మనమే కొంచెం ఆలోచన చేసినా కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు శివుడికి సంబంధించినటువంటి పురాణాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. వాటిని మనం చదివినప్పుడు దాంట్లో ఏముంటుంది? ఆ పరమేశ్వరుడే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలని చేసేటటువంటి వాడు అని దాంట్లో ఉంటుంది. విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు తీసుకుంటే విష్ణువే ఈ జగత్తును సృష్టించేవాడు, పరిపాలించేవాడు, సంహరించేవాడు అని దాంట్లో ఉంటుంది. అమ్మవారి యొక్క స్తోత్రాలను తీసుకుంటే, పురాణాలను తీసుకుంటే అమ్మవారే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి పరిపాలన చేస్తుంది అని ఉంటుంది. ఇలా ఏ దేవతకి సంబంధించినటువంటి స్తోత్రాలని, పురాణాలని మీరు తీసుకున్నా కూడా ఆ దేవతే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలను చేస్తున్నాడు అని వస్తుంది దాంట్లో. ఇప్పుడు వీళ్ళందరూ కనుక వేరు ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న అని కనుక మనం తీసుకుంటే అప్పుడు శివుడు సృష్టించినటువంటి జగత్తు ఏది? శివుడే సృష్టి సంహారాలను చేస్తున్నాడని పురాణంలో ఉంది. ఈ పురాణంలో ఇట్లా ఉంది. మరి ఇప్పుడు శివుడు ఏ జగత్తుని సృష్టిస్తున్నాడు, విష్ణువు ఏ జగత్తుని సృష్టిస్తున్నాడు, అమ్మవారు ఏ జగత్తుని సృష్టిస్తోంది, మనం ఇప్పుడు ఏ జగత్తులో ఉన్నాం? వాళ్ళు వీళ్ళు సృష్టించినటువంటిది వేరువేరా, లేకపోతే అదంతా ఒకటేనా? ఇప్పుడు మనం ఏ జగత్తులో, మనం ఒక జగత్తులో ఉన్నాం కదా. ఇప్పుడు దీన్ని సృష్టించింది ఎవరు? శివుడు సృష్టించాడు అనాలా, విష్ణువు సృష్టించాడు అనాలా, ఏమనాలి? ఇప్పుడు కాదండి, శివుడు ఒక ప్రపంచాన్ని సృష్టించాడు అన్నాం, విష్ణువు ఒక ప్రపంచాన్ని సృష్టించాడు అని అన్నాం, అమ్మవారు ఒక ప్రపంచాన్ని సృష్టించింది, వాళ్ళు సృష్టించిన ప్రపంచాలు జగత్తులు వేరు అని అందాము అని అంటే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు విష్ణువు తప్ప ఇంకెవ్వరూ లేరు, శివుడు చాలా చిన్నవాడు అనేటటువంటి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అథవా శివుడు అదే రకంగా విష్ణువుకి తీసుకుంటే శివుడు కూడా అలాగే తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు? ఈ సమస్త జగత్తులోనే విష్ణువే పరమదైవతం, అథవా శివుడిని ఆరాధించే శివుడే పరమదైవతం అని అంటున్నారు. ఇప్పుడు శివుడు సృష్టించిన ప్రపంచం వేరు, విష్ణువు సృష్టించిన ప్రపంచం వేరు అని అంటే అక్కడికి ఏమైంది? విష్ణువు యొక్క అధికారం దేని మీద ఉంది? విష్ణువు సృష్టించిన ప్రపంచం మీదే ఉంది. శివుడు సృష్టించిన ప్రపంచం మీద విష్ణువుకి అధికారం ఉందా లేదా? లేదు అని అనాలి, లేదు అని పెట్టుకోవాలి. లేదు అని అంటే అక్కడికి ఏమైంది? విష్ణువు సమస్తానికి అధిపతి కాదు, అథవా శివుడు సమస్తానికి అధిపతి కాదు అని వస్తుంది. అలా కాదండి, వీళ్ళందరూ కలిసి ఒకే ప్రపంచాన్ని సృష్టించారు అని అనుకుందాం అని అంటే అప్పుడు ఒక ప్రపంచాన్ని సృష్టించడానికి ఇంతమంది ఎందుకు? ఇన్ని రూపాలు, ఇన్ని భేదాలు అవసరమే లేదుగా. ఒకే పరమాత్మ సృష్టించగలడు ప్రపంచాన్ని, ఆ సామర్థ్యం ఆయనకు ఉంది.